క్రిష్ వాళ్ళ ఫ్రెండ్ క్రిష్‌కి ఫోన్ చేసి నరసింహని చంపింది ఎవరో ఎంక్వైరీ చేసి కనుక్కోమన్నావు కదా! అది ఎవరో కనుక్కున్నానురా. అది ఎవరంటే మీ అన్నయ్య రుద్రానే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఫ్రెండ్ అయితే అవునురా నేను చెప్తుంది నిజమే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ చాలా కోపంగా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి వాళ్ళ అన్నయ్యని కొడుతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో సంజయ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా వాడిని చంపేసేటట్లు ఉన్నాడు, నువ్వు ఏదో ఒకటి చెయ్యు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే క్రిష్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఏం చేస్తున్నావు, వాడిని చంపేస్తావా ఏంటా అని చెప్పేసైతే అంటూ తన చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం చాలా సంతోషించి నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పేసైతే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం ఏంటమ్మా వాడు చేసింది తప్పమ్మా, అందుకే నేను ఇలా చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం నాకు ఏం చేస్తున్నావో అర్థమవుతుందిరా, వాడు ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం అన్నయ్య చేసింది చాలా పెద్ద తప్పమ్మా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం అన్నయ్య చేసింది తప్పు కాదురా, నువ్వు చేసింది తప్పు, ఆ తప్పుని సరిదిద్దడానికే వాడు ఇలా చేశాడు అని చెప్పేసైతే నచ్చజెప్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం నాకు అర్థమవుతుందిరా, అయినా నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళకి నచ్చని పనులే చేస్తున్నావు, అసలు నువ్వు నా కొడుకువే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.